దేవుని నామాన్ని మహిమపరుస్తారండి. దేవునికి నిజమైన దేవుడు క్రీస్తుని అంగీకరించే ముందు వారి జీవితం ఎలా ఉండే, అలాగే క్రీస్తు తన జీవితంలోకి వచ్చాక దేవుడు ఏ ఏ కార్యాలైతే చేశాడో ఈ సమయంలో మన మధ్యన బ్రదర్ సాంబయ్య గారు వచ్చి తన రక్షణ మారు మనసు సాక్ష్యాన్ని పంచుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నన్ను ఆత్మీయ జీవితంలోకి నడిపిస్తున్నటువంటి మన ఆత్మీయ తండ్రి అయిన బిషప్ జాన్ మార్కండేయ గారికి, వారి కుటుంబానికి, దైవ సేవకులకు, కూడి వచ్చిన మీకందరికీ, ప్రత్యేకించి డాక్టర్ జాన్ వెస్లీ గారికి, వారి టీం గారికి, అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభములు తెలియజేస్తూ, నా పేరు సాంబయ్య, మాది కాజీపేటనే. మేము దేవుని నమ్ముకున్నప్పుడు భయంకరమైన విగ్రహారాధన చేసేవాడిని. మాది హైందవ కుటుంబం నుంచి ప్రభువును అంగీకరించి ఉన్నాం. మాది 7 ఫ్యామిలీస్. మేము సమ్మక్క సారక్క భక్తులమై ఉంటాము. ప్రతి సంవత్సరము రక్త బలులు అర్పిస్తూ విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళము. ఆ సమయాల్లో మా కుటుంబాల్లో నెమ్మది లేదు, శాంతి సమాధానం లేదు, సరైన ఆరోగ్యం లేదు, సరైన దీవెన ఆశీర్వాదము ఎంత మాత్రము లేదు. నేను దేవుని నమ్ముకున్నప్పుడు భయంకరమైనటువంటి ఈ లోకానుసారమైనటువంటి ఆశల్లో జీవిస్తూ దురవ్యసనాలు, దురలవాట్లకు లోనవుతూ భయంకరమైనటువంటి పాపపు జీవితంలో జీవిస్తున్నటువంటి నన్ను ప్రభు వెతికి రక్షించి తన కుమారునిగా చేర్చుకొని ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నప్పుడు మేము విగ్రహారాధన చేస్తూ మా కుటుంబాల నిమిత్తమై మేము మంత్రగాళ్ళ చుట్టూ తిరుగుతూ ఆశీర్వాదాల గురించి ఎన్నో పాటలు పడేది. కానీ నిజమైన ఆశీర్వాదము మా జీవితంలో లేదండి. నేను 13 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో వరంగల్ అర్బన్ డిస్ట్రిక్ట్ SSL సెక్రటరీగా కూడా పనిచేశాను. 13 సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీలో రాజకీయ నాయకునిగా కూడా ఎన్నో సంవత్సరాలు పనిచేశాను. నేను ఇంకా స్పోర్ట్స్ మ్యాన్గా కూడా ఉన్నాను. 6 జిల్లాలకు స్ట్రాంగ్ మ్యాన్ టైటిల్ కూడా నేను తెచ్చుకొని ఉన్నా. కానీ నిజమైన ఆశీర్వాదము, ఆరోగ్యము నా జీవితంలో లేదు. గత 10 సంవత్సరాల క్రితము నేను ఒక భయంకరమైనటువంటి మాంత్రిక శక్తుల ద్వారా పీడించబడుతూ దరిద్రతో, వ్యాధులతో, రోగాలతో భయంకరమైనటువంటి పరిస్థితిలో నేను లేవలేకుండా, కనీసము నడవలేకుండా ఉండి బాధపడుతున్నటువంటి ఆ సమయం. కానీ నేను ప్రభు అంటే తెలుసు, కానీ ప్రభువును నేను అంగీకరించేవాడిని కాదు. ఈ ప్రభు అమెరికా దేవుడు, మన భారతదేశం దేవుడు కాదు. మనకెంతో మంది, కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు. వారు మరి ఆ ప్రభు కోసము చెప్పేవారు. కొంతమంది సేవకులు ఆ సేవకులను అనేక రకాలుగా హింసించి, అవమానపరిచి వెళ్ళగొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ నాకు ఒక భయంకరమైన వ్యాధి, నాకు కాలుకు 1 గంటలోనే నాకు మధ్యాహ్నం పూట ఆ వ్యాధి రావడం జరిగింది. ఆ మాంత్రిక శక్తులు మా ఇంట్లో కూడా తిరిగేవి. ఒక జిర్ర పురుగు రూపమున, ఒక గబ్బిలం రూపమున, ఇంకా ర్యాట్ ఎలుక రూపంలో కూడా మా ఇంట్లో అది తిరుగుతూ నన్ను రాత్రంతా ఒక శక్తి నన్ను లేపి బయటకు తీసుకువెళ్ళేది. రాత్రంతా ఎక్కడ గడిపేదో, ఎక్కడెక్కడో తిప్పేది, తీసుకువచ్చేది తెల్లారేసరికి. కానీ దేవుని బిడ్డలారా, నాకు భయంకరమైనటువంటి వ్యాధితో
ఆ మాంత్రిక శక్తుల ద్వారా నేను పీడించబడుతున్న కాలు 1 గంటలోనే పడిపోయింది. 1 గంటలోనే పడిపోయింది. ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసుకున్న, మంత్రగల్ల చుట్టూ తిరిగిన, ఎన్నో హాస్పిటల్ తిరిగిన, 45 రోజులు నేను బెడ్ సిక్ అయిపోయినా, కానీ నాకు ఎలాంటి స్వస్థత లేదు. హన్మకొండలోని ఆర్థోపెడిక్ వెంకట్రావు హాస్పిటల్లో నేను 45 రోజులు నేను అడ్మిట్ అయినా. పడుకొని ఈ బెడ్ సిక్ అయిపోయి వీపంతా పుండు అయిపోయింది. కనీసం బాత్రూమ్ కూడా పోలేని పరిస్థితుల్లో నేను ఉన్నా. కానీ ఏం చేయాలి నాకు అర్థం కాలే. వారు లాస్ట్గా నిర్ధారించింది ఏంటిది, బాబు నీ కాలంతా పాయిజన్ అయిపోయింది. ఎందుకంటే ఈ కాల్లో నుంచి వారు 3 పూటలు రోజుకు 1/2 లీటర్ నుంచి 1/2 లీటర్ చీమ్ తీసేది. వాళ్ళు తీసి ఈ కాలంతా వారు లాస్ట్కి చెప్పింది, ఎన్నో మందులు వాడిపించిన అయినా నాకు స్వస్థత రాలే. ఈ కాలుకు మరి పాయిజన్ అయిపోయింది బాబు, ఈ కాలు తీసేస్తేనే నీవు బతుకుతావు, లేకపోతే నీవంతా బాడీ అంతా పాయిజన్ అయిపోయింది. మరి అది నీవు నీ కుటుంబ సభ్యులతో నీవు మాట్లాడుకొని నిర్ణయించుకొని చెప్పినప్పుడు నేను ఎంతో కుమిలిపోయినా, ఎంతో దుఃఖపడ్డా, ఏడ్చినా. ఏంది నేను మొక్కిన దేవుళ్ళు ఏమైనవి? నేను ఇంత స్ట్రాంగ్ మ్యాన్ టైటిల్ 6 జిల్లాలకు స్ట్రాంగ్ మ్యాన్ టైటిల్ నేను తెచ్చుకున్నా. ఈ స్ట్రాంగ్ మ్యాన్ను ఆ మాంత్రిక శక్తులు నన్ను ఏం చేసినాయి, వీక్ మ్యాన్గా చేసినాయి. కానీ భయంకరమైన ఆ స్థితిలో ఉండి నేను ఎంతో దుఃఖపడుతున్నా. అప్పుడు జాన్ మార్కండేయ గారు మా దగ్గరికి ఆ బెడ్ కాడికి వచ్చి నా గురించి చేతులుంచి ప్రార్థించినప్పుడు నాలో నుంచి ఒక శక్తి వెళ్ళిపోవడము ప్రభు నాకు దర్శనంలో చూపెట్టినాడు. హల్లెలూయా! ఆయనకు దేవుడు బయలుపరిచింది, ఒక మాంత్రిక సర్పము నా కాలుకు చుట్టుకొని అది నన్ను పీడిస్తుంది అని దేవుడు బయలుపరుచున్నాడు. అప్పుడే ఆత్మీయ తండ్రి ఒక మాట చెప్పినాడు, బ్రదర్ నీవు దేవుని నమ్ముకో, నువ్వు తప్పనిసరిగా నీవు బాగవుతావు అని చెప్పినప్పుడు నాకు కొద్దిగా విశ్వాసం వచ్చింది. అప్పుడు ప్రభువును నేను నమ్ముకోవడం జరిగింది. నేను కేవలము ఈ అల్ఫా ఒమేగా ప్రేట్ టవర్లో 3 రోజులు నేను అక్కడ ఉన్నా. ఆ 3 రోజుల్లోనే దేవుడు నాకు చక్కటి ఆరోగ్యము, స్వస్థత దేవుడు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా! ఆ దేవునికే మహిమ కలుగుగాక. మా ఇంట్లో తిరిగే ఆ దురాత్మ శక్తులు, ఆ మాంత్రిక శక్తులు అయ్యగారు మరి సంఘము చేసిన ప్రార్థనల ద్వారా అవన్నీ వెళ్ళిపోవడము జరిగింది. నాకు అప్పటి నుంచి నాకు ఆశీర్వాదము దేవుడు ఆ ప్రభువు ఇచ్చి ఉన్నాడు. ఏ ప్రభువునైతే నేను అంగీకరించేవాడిని కాదో ఆ ప్రభువే, మన దేవుడు కాదని అనుకున్న ఆ ప్రభువే నా కుటుంబాన్ని నన్ను దీవించడం మొదలుపెట్టినాడు. నన్ను ఒక 7-8 లక్షల ఇల్లు కట్టుకోవడానికి దేవుడు సాయం చేస్తున్నాడు. నేను చేసిన వ్యాపారంలో అనేక లాభాలు ఇచ్చిన్నాడు. ఒక వెహికల్ కొనుక్కోవడానికి దేవుడు సాయం చేస్తున్నాడు. ఇంకా అనేక రకాలుగా ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అనేక దీవెనలు, ఆశీర్వాదాలు, ఫైనాన్షియల్గా కూడా దేవుడు నన్ను ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. నాకున్నటువంటి ఈ లోకానుసారమైన ఆ దురవ్యసనాలు, ఆ దురలవాట్లు, ఆ భయంకరమైన తాగుడు, జూదము, వ్యభిచారము, ఈ భయంకరమైన ఈ పాపాల నుంచి దేవుడు నన్ను విడిపించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏ దేవుడైతే నా దేవుడు కాదనుకున్నానో ఆ దేవుడే నన్ను, నా కుటుంబాన్ని బాగు చేసి ఈరోజు మీ మధ్యలో సాక్షిగా నిలిపి ఉన్నాడు. ఆ పాస్టర్ గారి మరి ఆత్మీయ తండ్రి అయిన జాన్ మార్కండేయ గారి ఆధ్వర్యంలో మరి 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ కూడా పొందుకొని ఇదే గ్రౌండ్లో సిల్వర్ జూబ్లీ అయ్యగారి యొక్క సిల్వర్ జూబ్లీ జరిగినప్పుడు అందరి మధ్యలో, వందల వేల మధ్యలో నన్ను తన సేవకునిగా దేవుడు అభిషేకించినాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలాగనే మనం చెప్పుకుంటూ వెళ్తే ఇంకా అనేక, ముఖ్యంగా నాకు దేవుడు రక్షణ ఇచ్చినాడు, మారు మనసు, స్వస్థత, ఆశీర్వాదము, దీవెన దేవుడు అనుగ్రహించినాడు. నాకు ఒకప్పుడు భయంకరమైన రోడ్డు ప్రమాదం నుంచి కూడా దేవుడు విడిపించి ఉన్నాడు. ఎందుకు ఆ మరణించాల్సిన నన్ను దేవుడు మరి మరణం కాకుండా దేవుడు నన్ను కాపాడి మీ మధ్యలో సాక్షిగా నిలిపి ఉన్నాడు. నేను ఒక భయంకరమైన శోధనతో ఉన్నప్పుడు నేను ఒక 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశా. ఏంది ప్రభువా, నిన్నైతే నమ్ముకున్నా, ఆశీర్వాదాలు ఇచ్చావు, కానీ ఇంకా భయంకరమైన ఒక శోధన. ఏంది ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏమనేది ప్రభు అని నేను దేవుని సన్నిధిలో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆత్మీయ తండ్రి అయిన బిషప్ జాన్ మార్కండే ద్వారా 2008లో డిసెంబర్ 31 నైట్ నా పేరు పెట్టి ప్రవచన రీతిగా దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. నా కుమారుడా సాంబయ్య, నువ్వు నా సేవకురా, నీ ద్వారా నా కార్యాలు జరిగించుకుంటా అని ఎప్పుడైతే
ప్రభు నన్ను పేరు పెట్టి పిలిచినాడో అప్పటి నుంచి దేవుని సేవకు నేను వచ్చి ఉన్నా. దేవుని బిడ్డలారా, నా కుటుంబం కొరకు, నా కొరకు మీరు ప్రార్థించండి. లస్కర్ సింగారంలో మరి ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో నా కుటుంబం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చినటువంటి నిఖిల్ జాన్ గారికి, మరి నిర్వాహకులకు, మరి పెద్దలకు, మీకందరికీ ప్రభుపేట వందనాలు, శుభములు తెలియజేస్తూ ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దామండి. దేవుడు ఎంతో అద్భుతమైన రక్షణ, స్వస్థత, మారుమనసు సాక్ష్యం, పాత జీవితాన్ని విడిచిపెట్టి అలాగే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించుకొని ఈ సమయంలో ఒక ప్రత్యేక పాట విందాం. సిస్టర్ ఆశా జ్యోతి గారు మన మధ్యలో ఉన్నారు. ఒక ప్రత్యేక పాట పాడి వారు ప్రభు నామాన్ని మహింపరుస్తారు. ఈలోపు కొద్ది నిమిషాల్లోనే డాక్టర్ జాన్ వెస్లీ గారు ఈ స్టేడియంలోకి రాబోతున్నారు. ఆ సమయంలో సిస్టర్ ఆశా జ్యోతి గారు ఒక ప్రత్యేక పాట పాడి ప్రభు నామాన్ని మహింపరుస్తారు. వచ్చితి దేవా నీ కర్పించ అర్హత లేకయే నీ ధరి చేరితి. వచ్చితి దేవా నీ కర్పించ అర్హత లేకయే నీ ధరి చేరితి. వచ్చితి దేవా నీ కర్పించ అర్హత లేకయే నీ ధరి చేరితి. తెచ్చితి దేవా నా హృదయార్పణ. తెచ్చితి దేవా నా హృదయార్పణ. చేకొను స్వామి నీ చిరుకానుక. చేకొను స్వామి నీ చిరుకానుక. వచ్చితి దేవా నీ కర్పించ అర్హత లేకయే నీ ధరి చేరితి. మా దేవుడవు నీవని తెలిసి మా హృదయనేతము నీవని సృష్టిని చేసిన దేవుడవేవో సర్వము నీకే అంకితమయ్యా. సృష్టిని చేసిన అంకితమయ్యా. మా జీవములో మార్గము నీవే. మా జీవములో అర్హత లేకయే నీ ధరి చేరితి. తెచ్చితి దేవా నా హృదయార్పణ. తెచ్చితి దేవా నా హృదయార్పణ. చేకొను స్వామి ఈ చిరుకానుక. చేకొను స్వామి ఈ చిరుకానుక. మన మధ్యలోకి రప్పించారు. మరొకసారి చప్పట్లు కొడుతూ జాన్ వెస్లీ గారికి అలాగే పాల్ ఇమాన్యుల్ అన్నయ్య గారికి, యంగ్ హోలీ టీం అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ సమయాన్ని బిషప్ డాక్టర్ జాన్ మార్కండే గారికి అందిస్తున్నామండి. క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి
సహోదరి సహోదరులకు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈ వన్ డే ఫ్యామిలీ బ్లెస్సింగ్ మీటింగ్కి మిమ్మల్ని అందరినీ ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీస్ మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలుకుతున్నది. ఈరోజు ఉదయకాలం యూత్ ఫెస్టివల్లో దేవుడు డాక్టర్ జాన్ వెస్లీ గారిని అద్భుతంగా వాడుకున్నారు. అనేకులు కన్నిటితో ప్రభువుని అంగీకరించారు. దేవుని నామానికి ఎంతో మహిమ కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో తిరిగి మన మధ్యలో దైవదాసులు వచ్చి ఉన్నారు. వారు మరి ప్రార్థనా పూర్వకంగా ఆత్మ అభిషేకంతో మన మధ్యలో వచ్చి ఉన్నారు. వారికి మన త్రినగరాల నుండి గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో మన మధ్యలో బ్రదర్ ఇమ్మానుయేల్ గారు, ఫ్రాంక్లిన్ సుధాకర్ గారు ఉన్నారు. వారు ఒక రెండు నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవ సేవకులు జాన్ మార్కండే గారిని బట్టి తన సేవ అంతటిని బట్టి మీ అందరి తరపున వారికి శుభాలు తెలుపుతున్నాను. మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గత 2 సంవత్సరాల నుండి నాకు ఒక కళ ఉండే. ఆ కళ ఏంటంటే ఒక వరంగల్ జిల్లాలో ఒక 500 మంది యువకులను, అన్ని వర్గాలకు యువకులు ఉన్నారు, క్రైస్తవ వర్గానికి లేదనే బాధ ఒకటి ఉండే. అది ఈ రోజుతో సమసిపోయింది. ప్రొద్దున చూస్తే ఎంత సంతోషం అంటే దాదాపు 2000 మంది యువకులు వారు ముందుకు వచ్చి దేవుని ముందు వారి పాపాలను ఒప్పుకొని ఇక మేము దేవుని కొరకు ఉంటామనే పట్టుదలతో ఈరోజు వాళ్ళు వచ్చి ప్రార్థనలు చేయించుకొని నాకెంత సంతోషమైందంటే, నేను 2 సంవత్సరాల నుంచి వేసిన ప్రణాళిక వాస్తవంగా జాన్ మార్కండే గారి ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీ ద్వారా సాధ్యమైందని నమ్ముచు, మరి వారి యొక్క సేవ అన్యజనుల మధ్య, మరి వారు కూడా దాదాపు పొద్దున సాక్ష్యంలో చెప్పిండ్రు, తన 20వ ఏట ప్రభుని నమ్ముకొని అన్యజనులలో చేస్తున్న సేవ ఇంత ఫలించిందంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పుడు నిఖిల్ జాన్ గారు సేమ్ ఏజ్లో ముందుకు వచ్చి, నేను అనుకున్నా ఇంత పెద్ద క్రౌడు నేను అనుకోలేదు. వాస్తవంగా ఒక్కరోజు మరి వర్షం వచ్చింది మొన్న రాత్రి, మరి సాధ్యమైద్దానంటే నిన్న వచ్చే వరకు అంత వర్షం నీళ్ళు అదంతా చూసి కొంచెం బాధ అనిపించినా, సాయంత్రం 4-5 గంటల వరకు ఇక్కడ ఉండి నిఖిల్ భోజనం చేద్దాం పా అంటే, అంకుల్ నేను భోజనం చేస్తే వర్షం పడుతుంది అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క పట్టుదలను బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో వేడుకొంచున్నాను. రాత్రి అంతా ప్రార్థన ద్వారా చేసిన ప్రార్థన ఫలితం ఈరోజు మనం చూస్తున్నాం. మరి అందులో యువకుడు జాన్ వెస్లీ గారు వచ్చారు. వరంగల్ ప్రజలకు జాన్ వెస్లీ గారు అంటే ఎంతో ప్రియం. అది వాస్తవంగా ఈరోజు చూస్తున్నాం. మనం వరంగల్లో పెట్టినప్పుడు 3 రోజులు, మరి ఈరోజు కాజీపేటలో నెక్స్ట్ మరి తను అనుమతిస్తే హనుమకొండలో ఒక పెద్ద బహిరంగ సభ వచ్చే సంవత్సరం పెడదాం అనేది ఒక
మరి తను ఈ సభాముఖంగా చెప్పాలని కోరుకుంటూ ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ అందరికీ వందనాలు, స్తుతులు. మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆ దేవదేవునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ముగిస్తున్నాను. పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. సమయంలో బ్రదర్ ఫ్రాంక్లిన్ సుధాకర్ గారు, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ స్టేట్ సెక్రటరీ గారు వారు గ్రీటింగ్ తెలియజేస్తారు. ఈ సమయంలో అల్ఫా ఒమేగా మినిస్ట్రీస్ ద్వారా సువార్త సేవ చేస్తున్నటువంటి సేవకులను మరి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉంటున్నా. ఎక్కడున్నా కూడా అందరూ వారు గ్రీటింగ్ చెప్తున్న సమయంలో మిమ్మల్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తుంటున్నా. తిరిగి కాజీపేటలో సీనియర్ పాస్టర్ గారు ఏలియా గారు, ఏలియా గారిని కూడా ఆహ్వానిస్తూ ఉంటున్నా. వారు మా పాస్టర్ అమ్మ గారి మేనమామ గారు, వారిని కూడా ఆహ్వానిస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సమూహమా, ప్రభువైన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంన ఈ సాయంకాలం మీ అందరికీ శుభములు తెలియజేసే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు మొట్టమొదటిగా ఆ దేవునికి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాను. అలాగే బిషప్ జాన్ మార్కండేయ గారు అన్యుల మధ్య సేవ చేస్తూ అనేకమైన ఆత్మలను ప్రభులోకి నడిపిస్తున్న వారు, వారి సతీమణి అల్ఫా ఒమేగా మినిస్ట్రీస్ ద్వారా ఒక మంచి సేవను వరంగల్ జిల్లాలో నడుపుతున్న వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. అలాగే మన మధ్య ఉన్న విశిష్ట వ్యక్తి, క్రీస్తునందు ఆత్మీయుడు, క్రైస్తవ ఆధ్యాత్మికతను చరిత్రలోనికి వెళ్ళి చరిత్ర పుటాల్లో నుంచి చరిత్రను ఆధ్యాత్మికతను లింక్ చేస్తూ అనేకమైన సత్యాలను, అనేకమైన బైబిల్ అద్భుతాలను క్రైస్తవ లోకానికి పరిచయం చేస్తున్న మన ప్రియులు డాక్టర్ జాన్ వెస్లీ గారు వరంగల్కి రావడం అది దేవుని ఏర్పాటని నేను నమ్ముతున్నాను. I think last Friday I saw in you Rakshana TV. Rapid fire. క్వశ్చన్ అవర్లో అడుగుతున్న ప్రశ్నలు మీరు ఇచ్చిన సమాధానం మమ్మల్ని మంత్రముగ్ధులను చేశాయి. వండర్ఫుల్ బ్రదర్. ఈ చిన్న వయసులో దేవుడు మీకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ గర్వపడే ఒక గొప్ప వ్యక్తిని దేవుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక యువకునిగా లేపడం మా అందరికీ చాలా సంతోషం. మీ ద్వారా క్రైస్తవ లోకానికి, క్రైస్తవం అనేది ఒక మతం కాదు, అదొక సజీవమై నిలిచి నడిచి ప్రజల మధ్యలో నడయాడిందని బైబిల్ వండర్స్ ద్వారా అనేకమైన అద్భుతాలను చారిత్రక ఆధారాలతో శాస్త్రీయబద్ధంగా నిరూపిస్తున్న మీరు నిజంగా గణనీయులు, మాననీయులు. We salute you, brother, really salute you. And the way you convince the people, the way you express the truth in the Bible really makes men to think. మీరు బలమైన సేవను చేస్తున్నాను. ఇలాంటి మీతో కూడి దేవుని వాక్యం వినడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు, కల్పించినందుకు మన జాన్ మార్కండేయ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. 1-2 విషయాలు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ పరిచయం చేయాలనుకుంటున్నాను. నేను ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ వర్క్స్ ఫర్ ది దళిత్ క్రిస్టియన్స్. నెంబర్ 1, భారత అధికారాల ప్రకారం దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్నది ఒకటి. రెండవది, పర్సిక్యూటెడ్ క్రిస్టియన్స్ కోసం వెన్నండి వి స్టాండ్ బై పర్సిక్యూటెడ్ పీపుల్ అని మేము పర్సిక్యూటెడ్ పీపుల్ ద్వారా వారి మధ్య సేవ చేస్తున్నాం. రెండవది. మూడవది, పొలిటికల్ ఎంపవర్మెంట్ టు ది దళిత్ క్రిస్టియన్స్ అండ్ క్రిస్టియన్స్. ఇకపోతే ఈ మధ్య కాలంలో అంటే రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఒక స్కీమ్ ఇచ్చాడు.
హోలీ ల్యాండ్ టూర్ వెళ్ళే వారికి 20,000 సబ్సిడీని అందజేశాడు ప్రభుత్వం ద్వారా. అయితే త్రిపురనేని హనుమాన్ చౌదరి అనే ఒక రైటర్, RSS బాధ్యుడు హైకోర్టుకు వెళ్ళి క్రైస్తవులకు ఇలాంటి ప్రభుత్వ ఖజానా నుండి చర్చిలు కట్టుకోవడానికి 3 లక్షలు కానీ, చర్చి రిపేర్ చేయడానికి 1 lakh కానీ, తర్వాత హోలీ ల్యాండ్ వెళ్ళే వారికి సబ్సిడీ ఇవ్వద్దని హైకోర్టులో స్టే చేశాడు. దాన్ని ప్రభుత్వం వారే కొట్లాడాలి, అటార్నీ జనరల్ కేసేసి కొట్లాడాలి. 9 నెలలు 12 నెలలుగా చూసాను 1 lakh పొందవచ్చు. ఈ కేసును మేము ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా గెలిచామని చెప్పడానికి నేనెంతో గర్విస్తున్నాను. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ మైనారిటీ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పడడానికి AS ఈజ్ వన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంటల్. బ్రదర్, ఈ వేదిక నుంచి ఇంకా ఎన్నో చెప్పుకోవాలన్న సమయభావాన్ని బట్టి నేను చెప్పలేను. ఈ సమయం నాకు ఇచ్చినందుకు, ఓపికగా విన్నందుకు మీ అందరికీ ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ మరి ప్రత్యేకమైన వందనాలు జాన్ మార్కండే గారికి, వారికి హృదయపూర్వక ఆహ్వానము జాన్ వెస్లీ గారికి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. మంచిది. ఇంతవరకు హోలీ ల్యాండ్ టూర్ విషయంలో కూడా మరి దేవుడు చేసిన కార్యాల గురించి విన్నారు. వాటిని కూడా మీరు సద్వినియోగం చేసుకోవచ్చును. ఈ సమయంలో ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీస్ నుండి కొన్ని సాక్ష్యాలు మీరు విన్నారు. ఉదయకాలం ఒక 3-4 యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్ వారు చెప్పినటువంటి సాక్ష్యాలు, మేమంతా అన్యులుగా ఉన్న యూత్ మేము ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత దేవుడు మమ్మల్ని, మా కుటుంబాల్ని ఆశీర్వదించారని సాక్ష్యం చెప్పారు. మా పరిచర్యలో అనేక మంది అన్యజనులు రక్షణ పొందుతూ, మారు మనసు పొందుతూ, దీవించబడుతూ ఉన్నారు. హైదరాబాద్ నుండి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఒక చిన్న గ్రామంలో ప్రారంభించిన సేవ ఈ రోజున 6-7 జిల్లాల వరకు అన్యజనుల మధ్యలో దేవుని సేవ జరుగుతున్నది. మీరందరూ ఈ సేవా పరిచర్ల కొరకై ప్రార్థనలు చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. విదేశీ ఫారెన్ సపోర్ట్ ఏది లేకుండా కేవలం విశ్వాసం ద్వారా ఈ మినిస్ట్రీ జరుగుతున్నది. మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ జాన్ వెస్లీ గారు, వారి తండ్రి గారు విజయ్ కుమార్ గారు, మరి మా పరిసరలో వారు కూడా, వారి తండ్రి గారు కూడా వాడబడి ఉన్నారు. వారి తండ్రి గారు, మేము అంతా హైదరాబాద్లో ఒకప్పుడు JD మ్యాచెస్ గారు, విజయ్ కుమార్ గారు అంటే డాక్టర్ జాన్ వెస్లీ గారు, వారి డాడీ రాజమండ్రిలో సేవ చేస్తున్నారు. మేమందరం ఒక సహవాసంగా ఉండి దేవుణ్ణి మహిమపరిచి ఉన్నాం. ఆ రోజుల్లో JD మ్యాచెస్ గారు ఎక్కడ వాక్యం చెప్పినా కన్నీటితో ప్రభుని అంగీకరించేవారు. నేను కల్లారా చూశాను. వారి పరిస్థితులు నేను రక్షణ పొందాను. ఈ రోజున అదే ప్రకారంగా జాన్ వెస్లీ గారిని ప్రపంచమంతా మరి దేవుడు వాడుకుంటూ ఉన్నారు. అనేకులు కన్నీరు విడుచుట నేను ఈరోజు ఉదయకాలం చూశాను. మరి ఈ విధంగా మేము చేస్తున్నటువంటి ఈ పరిచర్ల కోసం మీరందరూ ప్రార్థన చేయవలసింది కోరుతుంటున్నాం. మన మధ్యలో ఒక ఇవాంజలిస్ట్ ఉన్నారు, వెంకటస్వామి. ఆయన క్లుప్త సాక్ష్యం చెబుతారు. వీరంతా అన్యులు. ఇంతకుముందు ఒక ఆయన సాంబయ్య అని బ్రదర్ చెప్పారు, సమ్మక్క భక్తుడు. ఆయన కూడా ఏ విధంగా రక్షణ పొందాడు, ఏ విధంగా రక్త బలుల నుంచి వచ్చారు. ఆ పక్కన ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ చెప్పాలంటే టైం సరిపోదు. కానీ ఈ సేవ కోసం మీరందరూ ప్రార్థన చేయాలి, ఇంకా మమ్మల్ని ఆ సేవలో వాడుకోవాలని మాత్రమే ఈ సాక్ష్యాలు మీ మధ్యలో పంచుకోవడం జరుగుతుంది. ఒక 2-3 మినిట్స్లో వారు సాక్ష్యం పంచుకుంటారు. వారు హెడ్ టీటీగా ఉన్నారు రైల్వే డిపార్ట్మెంట్లో. చాలా పేమెంట్ ఉంటుంది, దాదాపు 40,000 వరకు రావచ్చును. కానీ ఎంత ధనం వచ్చినా, బిల్డింగ్ ఉన్నా కూడా నిరాశ కలిగి ఒక నిజమైనటువంటి రక్షకుడు, నడిపించే దేవుడు లేక పాయిజన్ తీసుకొని చనిపోవాలనుకునే నైట్ ఆయనకు తలంపు వచ్చిందండి. మనం చనిపోదాం, భార్యాభర్తలు మాట్లాడుకొని
ఆఖరిగా అన్ని ప్రయత్నాలు చేసాం, చర్చికి వెళ్దాం అని వారు చర్చికి రావడం జరిగింది. అదే సండే దేవుడు మాట్లాడుతున్నారు. సాటర్డే నైట్ నేను ప్రేయర్లో ఉన్నప్పుడు దేవుడు చెబుతూ ఉన్నారు, ఒక 2 భార్యాభర్తలు రాబోతూ ఉన్నారు, వారు చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు. నువ్వు చెప్పు, నేను సదా వారికి తోడుగా ఉండి వారిని రక్షిస్తాను అని నైట్లో ప్రభు నాతో మాట్లాడారు.